తాజా 30 నంద్యాల ఉప ఎన్నికలను తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాలలో టీడీపీ గెలుపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను ఈ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం సచివాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు గంటపాటు చర్చ జరిగింది. ఈ సమావేశంలో గెలుపు కోసం ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఇన్ఛార్జీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జీలుగా నిమ్మల రామానాయుడు, బోండా ఉమ, బోడే ప్రసాద్తో సహా 12 మంది ఎమ్మెల్యేలు నియమించినట్లు తెలుస్తోంది. ఈ 12 మంది ఇన్ఛార్జీలు గురువారం నుంచి రంగంలోకి దిగనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది వరకు జరిగిన ఎన్నికలను తీసుకుంటే 12 మంది ఇన్ఛార్జీలను నియమించిన దాఖలాలు చాలా అరుదు. 2-3 ఉంటేనే ఎక్కువ. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా తమ జెండానే నంద్యాలపై రెపరెపలాడించాలని టీడీపీ, వైసీపీ అధినేతలు పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. కాగా ఇప్పటికే వైసీపీ పార్టీ శ్రేణులు నంద్యాలలో ప్రచారం కూడా మొదలెట్టేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి తరపున మంత్రులు కూడా నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా పెట్టారంటేనే టీడీపీ ఓడిపోతుందని అర్థమవుతోందని వైసీపీ చెబుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.